అందరికీ నమస్తే అండి. నా పేరు శివరామకృష్ణ. ఇప్పుడు మన జర్నలిస్ట్ సాయి గారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన న్యూట్రల్ అని చెప్పుకుంటూ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ జనసేన మీద ఎప్పుడూ విషం చిమ్ముతూ ఉంటాడు. ఆయన ఈరోజు ఒక వీడియో చేశాడు. అందులో ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పటిదాకా మనం ఎవరికి చూపెట్టాం, శత్రువుగా ఎవరిని చూపెట్టాం? జగన్మోహన్ రెడ్డిని చూపెట్టాం. జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వం మెగా కుటుంబానికి ఉంది, కానీ కార్యకర్తలకు లేదు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి నుండి వీళ్ళకి ఏంటి అసలు గొడవ? కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారితో మెగా ఫ్యామిలీకి శత్రుత్వం ఉంది, కానీ జనసేన సంబంధించిన కార్యకర్తలకి శత్రుత్వం లేదట. ఏం చెప్తున్నాడు అసలు? మెగా ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి తగులుంటే ఈయన ఎందుకు ఇచ్చాడా? వాళ్ళిద్దరికి ఎందుకు ఉంటుంది గొడవ అంటే ఈయన విషయం ఎలా చెమ్ముతున్నాడో చూసారా? ఇంకా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జగన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ వైఎస్ కుటుంబాన్ని వివేదిస్తున్నాడు కాబట్టి ఈనాళ్ళకి కార్యకర్తలు కూడా జగన్కి శత్రువులు అయ్యారు. కాపు సామాజిక వర్గంలోని పెద్దలు కూడా జగన్కి శత్రువులు అయ్యారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ఆయన ఎన్నో ఆర్థిక నేరాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు కాబట్టి ఆ విధమైన కోపంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు. అంతే తప్ప వీళ్ళిద్దరికైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా? ఆస్తులు తగాదాలు ఉన్నాయా? ఏమున్నాయి? కొన్ని పర్సనల్ అఫైర్స్ అలాంటి విషయాల్లో అయినా గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. అంటే ఈ సాయి అనే వ్యక్తి ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా పొగిడేసేవాడు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రావాలి కాబట్టి, అతని వీడియోలు రీచ్ వెళ్ళాలి కాబట్టి. క్రమంగా తను రీచ్ పెంచుకున్నాడు జనసేన కార్యకర్తలను వాడుకొని. తర్వాత ఒక పార్టీకి అమ్ముడుపోయి వాళ్ళు చెప్పిన వాళ్ళకి మైలేజ్ వచ్చేలాగా జనసేన మీద విషయం చిమ్ముతాడు అనమాట సాయి గారు. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా తగాదాలు ఏమీ లేవు. ఆయన ఎవరితోటో పర్సనల్గా వైరాలు ఎవరు పెట్టుకోరు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్థిక నేరాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు కాబట్టి ఆ విధమైన విధానపరమైన కోపమే తప్ప పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని టార్గెట్ చేయరు. అంత అవసరం ఆయనకి లేదు. ఇప్పుడు యువతరమే పవన్ కళ్యాణ్కి ఎసెట్. వాళ్ళు ఈ వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా లోక జ్ఞానం లేదు కాబట్టి, సినిమాల జ్ఞానమే లోక జ్ఞానం కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది రైట్ అంటున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరూ జనసేన కార్యకర్తలందరికీ కూడా లోకజ్ఞానం లేదట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోతారట. ఇంకా ఇతను ఏ చెప్పుతో కొట్టాలి అసలు ఈ సాయి అనే వ్యక్తిని? అంటే జనసేనలో కార్యకర్తలను లోకజ్ఞానం లేకుండానే 10 ఏళ్ళు పార్టీని పట్టుకొని ఫాలో అవ్వారా? సాయి గారు, మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే జన సైనికులు జనసేన కార్యకర్తలు వేరే దాంతో సమాధానం చెప్తారు. మీకు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రమోషన్ మీరు చేసుకోండి మీ పార్టీని. అంతే తప్ప దాన్ని ప్రమోషన్ చేయడం కోసం ఇక్కడ జనసేన కార్యకర్తలను కానీ పవన్ కళ్యాణ్ కానీ తక్కువగా చేసి చూపెడితే మాత్రం ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోరు. కబడ్దారు.